మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. మా అధ్యక్షుడు శివాజీ రాజా మళ్లీ బరిలోకి దిగారు. శివాజీ ప్యానెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేసిన నరేష్ కూడా అధ్యక్షుడికి పోటీ పడుతూ ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రి 8 గంటలకల్లా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మాలో దాదాపు 800 మందికి ఓటు హక్కు ఉంది. శివాజీ రాజా ప్యానెల్లో డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి, హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, నాగినీడు, పృథ్వీరాజ్, బెనర్జీ, బ్రహ్మాజీ, యంగ్ హీరోలు తనీష్, రాజ్ తరుణ్ సహా 25 మంది పోటీలో ఉన్నారు. నరేష్ ప్యానెల్లో జీవిత, రాజశేఖర్, శివబాలాజీ సహా మరో 26 మంది ఎన్నికలను రెండు ప్రతిపక్షాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరీ పోరు జరుగుతోంది. ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి. ఫిల్మ్ ఛాంబర్లో ప్రతిసారి కూడా 300-350కి మించి ఓటింగ్ నమోదు కాదు. ఉన్న 800 ఓట్లలో ఈసారి 400 ఓట్లు 450 ఓట్ల వరకు వచ్చే అవకాశం ఉంది, పోలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మా ప్రతినిధి రాజు ఫిలిం ఛాంబర్ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, ఎన్నికల సరళి ఎట్లా ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది ఓట్లు వేశారు? ఎందుకంటే సమ్మర్ కదా, అందరూ ఉదయాన్నే ఓట్లు వేసి వెళ్ళిపోతారు, అందులో మూవీ ఆర్టిస్టులు కాబట్టి. చక్రి, ఇప్పటి వరకు 170 ఓట్లు నమోదైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే 750 ఓట్లు ఉన్నప్పటికీ కూడా ఈ సమ్మరు ఇప్పటికే ఎండ తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే మనకు 10 వరకే ఎండ ఈ విధంగా ఉందంటే ఇంకో గంట దాటితే వాళ్ళు మాత్రం రాలేరు. ఎందుకంటే అందరూ సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంత ఎండలో తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఇప్పటి వరకు అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మాత్రం ఈ సమయంలో కొంత క్యూ లైన్లో నిలబడి లోపల ఓట్లు వేస్తున్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో సెకండ్ ఫ్లోర్లో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ మొత్తం కూడా సాగుతుంది. ఇక మరోవైపు చూసినట్లయితే ఇప్పటి వరకు అంటే అగ్రనాయకులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, సినిమాలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళెవరు కూడా ఇప్పటికీ ఇంకా చేరుకోలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంత వర్గాలుగా విడిపోయి వాళ్ళ గెలిపించుకునే ప్రయత్నం మాత్రం సీరియస్ గానే చేస్తున్నారు. ఇక మరోవైపు చూస్తే ఇటువైపు ఇక ఇప్పుడే సినిమా సంబంధించినటువంటి అంటే ఉదయం నుంచి చూస్తుంటే వాళ్ళు ఎవరైతే ఇందులో కీలకంగా టీవీ ఆర్టిస్టులు ఉన్నారు. టీవీ ఆర్టిస్టులు చాలా కీలకం దీంట్లో. వాళ్ళు ఓట్లు వేసే వాళ్ళలో అందుకోసము వాళ్ళకు కూడా చాలా ఇప్పటికే హామీలు కూడా ఇచ్చినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసినట్లయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైతే అంటే ఒక నాయకులు లాగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ ఒక స్థాయికి వెళ్తే వీళ్ళు సాధారణ ఎన్నికల్లో ఏ విధంగానైతే నాయకులు ప్రచారం చేయడం కావచ్చు, పోలింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అవన్నిటినీ మనం చూస్తుంటే ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని మనం బేరీజు వేస్తుంటే మాత్రం నిజంగా ఇదంతా ఒకవైపు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలను ఇక్కడ ఉన్నటువంటి నటులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సాగుతున్నటువంటి పరిస్థితులు? అలీగారితో మాట్లాడండి ఫస్ట్. ప్రశాంతంగానే జరుగుతుందండి పోలింగ్, చక్కగా ఉంది ఈసారి. అంటే ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మార్పు కోరుతున్నారు. ఖచ్చితంగా బాగుండాలనుకున్నా. నేను నరేష్ గారి ప్యానల్లో ఈసీగా ఉన్నాను. ఒక కొత్త ఫ్రెష్ క్యాండిడేట్స్ వస్తే మనకి మంచి జరుగుతుందని ఆశ అందరికీ. మేము ఖచ్చితంగా వస్తే మార్పును చూపిస్తాం. ఉన్నది కొద్ది మంది, ఎందుకు ఇంత వర్గాలు, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? పోటీ అన్నది అంటే ఇండస్ట్రీ ఎంత చూపు, ఇండస్ట్రీ అయినా సరే కొంచెం హాట్ టాపిక్ మనకి. కాబట్టి బయట ఎప్పుడైనా సరే ఉన్న 785 మందికి 9 కోట్ల ప్రజలందరూ ఎదురు చూస్తుంటారు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అనగానే. అలా వాళ్ళందరూ మమ్మల్ని అభిమానిస్తున్నారు కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరు గెలుస్తారని ఆశ, ఉత్కంఠత ఉంటుంది. ఈసారి కొంచెం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనతో సీనియర్ నటులు ఆలి ఉన్నారు. సార్ చెప్పండి, మొదటి నుంచి మీరు మా ఎన్నికల్లో కీలకంగా ఉంటూనే ఉంటారు. ఈసారి ఎలా అనిపిస్తుంది? బాగుందండి. గతంలో మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా చాలా అభివృద్ధి కార్యక్రమం చేసాం. సో ఈసారి నరేష్ గారి ప్యానెల్లో నేను ఈసీ మెంబర్గా ఉన్నాను. సో ఈ ప్యానెల్ కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది మా నమ్మకం. అండ్ డెఫినెట్గా ఇస్తారని ఆశిస్తున్నాం.
మొత్తానికి చూస్తుంటే ఒక రాజకీయ అంటే బయట ఉన్నటువంటి ఎన్నికల్లాగానే ఇక్కడ కూడా కనిపిస్తుంది. గతంలో మీరు చూశారు ఏకగ్రీవంగా కూడా జరిగినటువంటి పరిస్థితులు. ఎందుకు సార్ ఒక్కసారిగా ఈ పరిస్థితులు వచ్చాయి? ఇక్కడ కొంత అంటే ఉన్నటువంటి ఓట్లు మాత్రం 750, కానీ తక్కువ ఓట్లలో కూడా ఈ స్థాయి పోటాపోటీ ఎందుకు? అంటే ఇప్పుడు పోటాపోటీ అంటే ఇప్పుడు రెండుగా సపరేట్ అయినాయి కదా. గతంలో కొన్ని అంటే కొన్ని హనస్పర్ధాలు వచ్చినాయి కొంతమందికి. సో లాస్ట్ 2 years బ్యాక్ అంటే ఎటువంటి ఎలక్షన్స్ లేకుండా ఇనానిమస్గా ఇవ్వటం వల్ల సో దాంట్లో కొంతమందికి నచ్చలేదు. సో ఆ ప్యానల్ ఉన్నప్పుడు సో అందుకోసం ఈసారి ఎలక్షన్ పెడితే డెఫినెట్గా ఎవరు ప్రెసిడెంట్, ఎవరు సెక్రటరీ, ఎవరు ట్రెజరర్ అనేది కాన్సెప్ట్ మీద సపరేట్ అయ్యారు. సో నరేష్ గారు ఒక ప్యానల్, శివాజీ రాజా గారు ఒక ప్యానల్. కానీ సినీ ప్రముఖులు పెద్దలు మాత్రం కొంత ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు, వెనక నుంచి మద్దతు కూడా ఇస్తున్నారు. ఎందుకు సార్? వాళ్ళు కూడా ఎన్నికల్లోకి వచ్చి ఇక్కడ ఓట్లు వేసి వెళ్తే బాగుంటుంది. వస్తారండి, వాళ్ళు కూడా వస్తారు. పొద్దున్నే చాలా మంది వచ్చి వెళ్ళారు, మధ్యాహ్నం కొంతమంది వస్తారు, సాయంత్రం కొంతమంది వస్తారు. మా నమ్మకం డెఫినెట్గా అందరూ వస్తారండి, అలాగే లేదు. అసోసియేషన్ నుంచి డెఫినెట్గా అందరూ వస్తారు. ఈసారి అంటే గెలిచే వాళ్ళు ఎవరైనా సరే ప్రధానంగా అంటే సమస్యలు కొన్ని పేరుకుపోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అసలు మీ అసోసియేషన్కి ఇప్పటి వరకు భవనం కూడా లేనటువంటి పరిస్థితి. అసలు ఏమేమి చేయాలనుకుంటున్నారు మీరు? అదే ఎస్ ఆ భవనం కోసమే ఇప్పుడు ఇదంతా ఈ ఎలక్షన్ ఈసారి ఎంత హంగామా, ఇంతమంది జనాలు డెఫినెట్గా. ఎందుకంటే ఒక సొంత బిల్డింగ్ కావాలి. ఎందుకంటే ఇక్కడ మాకు పార్కింగ్ ప్రాబ్లం, అలాగే చిన్న రూమ్ అయిపోయింది. ఎక్కడైనా మీటింగ్లో కూర్చోవాలన్నా కూడా, ఎప్పుడైనా ఇండస్ట్రీ గురించి, ఆర్టిస్టుల గురించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడాలనుకున్నా కూడా 20 మంది కూర్చోడానికి స్థలం లేదు. సో అలాగా కాకుండా సపరేట్గా మన కోసం ఒక బిల్డింగ్ కట్టుకుందాం అనే ఉద్దేశం మీద ఈ ఎలక్షన్ పెట్టడం జరిగింది. మిగతా సమస్యలు అంటే కొంతమంది వృద్ధులైపోతున్నారు, వాళ్ళ పరిస్థితులు దీనంగా మారుతున్నటువంటి పరిస్థితి. గతంలో సినిమాల్లో వెలిగినటువంటి వాళ్ళు ఈరోజు అన్నం తినాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నారు. అంటే వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలకు చేస్తున్నాం. అది కూడా అందుకోసమే. ఎందుకంటే గతంలో ఆ ప్యానల్ చేసింది కొన్ని పనులు. సో ఇప్పుడు ఈ ప్యానల్కి, కొత్త ప్యానల్కి అవకాశం ఇస్తే డెఫినెట్గా మీరు అనుకున్నట్టు అన్నీ బాగా జరుగుతాయని మా నమ్మకం. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం ఏదైతే తాను మెంబర్గా పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా నాయకులు అంటే ఏదైతే సినిమా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఓటు వేసేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది తమ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఎవరికి మిగతా ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి అని చెప్తూనే తమ ప్యానెల్ను గెలిపించుకునే ప్రయత్నాల్లో కూడా వాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళను మనం పూర్తిగా పరిశీలిస్తుంటే చాలా మంది నిజంగా అంటే సినీ ఆర్టిస్టులతో పాటు టీవీ ఆర్టిస్టులు కూడా కీలకమని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళను మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఓటు వేయడమే కాకుండా తమ మోటివేషన్ ఖచ్చితంగా మనము ఒకరిని గెలిపించుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, ఎలా అనిపిస్తుంది ఈసారి ఎన్నికలు? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, సూపర్ ఎన్నికలు జరుగుతున్నాయి. డెఫినెట్గా అందరూ గెలవాలి, వీళ్ళు గెలవాలి, వాళ్ళు గెలవాలి. ఎందుకంటే వాళ్ళందరూ మేము ఒకటే. సో ఏదో చిన్న ఒకటే అంటున్నారు కానీ ఎన్నికల సమయంలో మాత్రం వేరైపోతున్నారు. లేదే, ఎవరు వేరే లేదే, అడగండి, చూసి వెళ్ళి. ఏమన్నాయి ఇప్పుడు వేరే ఎలా అవుతారు? ఇప్పుడు మా ఫ్యానల్లో ఉండే వాళ్ళే కదా, ఆర్టిస్టులే కదా. మరి మాకు ఏంటంటే ఒక గ్రూపులు అనేది కావాలి కదా. ఆ గ్రూపుని ఏంటంటే మీ మీడియా వాళ్ళు ఏంటంటే దాన్ని పెద్దగా చేసి ఏదో గ్రూపులు విడిపోయాయి, మీటింగ్ ఇలా కాదండి. మేమంతా ఒకటే, కలిసే ఉంటాము. చాలా మంది ఎన్నో సమస్యలకు అంటే ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కదా. మరి వాళ్ళ సమస్యలన్నిటికీ ఈసారైనా పరిష్కారం దక్కుతుందా? ఎవరికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి అందరి. ఇప్పుడు ఇవేంటిదంటే బహిరంగంగా చెప్పేటివి కావు. ఇది మా ఆర్టిస్ట్ అసోసియేషన్, ఒక 800 మంది ఉన్నారు. మేము కూర్చొని పరిష్కారం చేసుకుంటాం 100%. ప్రస్తుతానికి ఇది పరిస్థితి. ఏదైతే ఇప్పుడు మేము గ్రూపులుగా ఉన్నప్పటికీ గెలిచిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మాకు కావాల్సినటువంటి సమస్యలను ఒకచోట కూర్చుకొని పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంత ఎవరైతే అంటే ఓటు వేసేందుకు వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా క్యూ లైన్లో నిలబడి ప్రస్తుతం ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఎవరికి వాళ్ళు కొంత అంచనాలు కూడా వేసుకుంటున్నారు, సర్వేలు కూడా చేసుకున్నారని తెలుస్తుంది. అంటే ఎవరు గెలుస్తాము, ఏం చేద్దాం అనే దానిపైన కూడా ఒక పక్కా ప్లానింగ్తో మా అసోసియేషన్లో గెలవాలనుకునేటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. చక్రి రాజు, వీళ్ళు ప్రధానంగా ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఇప్పుడు బిల్డింగ్ లేదు అనేది ఒకటి ప్రాథమికమైనటువంటి సమస్య కనపడుతోంది.
అలాగే బయట ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆర్థికంగా బయటకు వచ్చేసి ఇబ్బంది పడే వాళ్ళకి సంబంధించి ఏ సంక్షేమ కార్యక్రమం ఏంటి? ప్రధానంగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లక్ష్యాలు ఏంటి? ఏ ఎజెండాతో ముందుకు వెళ్తూ ఉంటుంది? చక్రి, ప్రధానంగా మూవీ అసోసియేషన్కి వచ్చేసరికి గతంలో అంటే ఒక్కసారి క్యారెక్టర్లు వచ్చిన తర్వాత రాని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇక్కడ మెంబర్లుగా ఉన్నప్పటికీ వాళ్ళ జీవితం మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎలా ఆదుకుంటారు ఏంది అనే దానిపైన చాలా రోజులుగా ఇది ఒక అంతం లేని సమస్యగా మారిపోయింది. వాళ్ళకు ఇబ్బందుల్లో ఉన్నారు. కొందరైతే పూటకు తిండి కూడా తినలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చేద్దాం అనేది మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ. అందుకోసం ఏం చేస్తారంటే ప్రతి ఏటా కూడా విదేశాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమాల నిర్వహణ తర్వాత ఇక్కడికి వచ్చి ఆ నిధుల ద్వారా వీళ్ళకు కొంత మంచి చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్లో కానీ పేదలుగా ఉన్నటువంటి వాళ్లకు ఆర్థిక సాయం చేసే ప్రయత్నాలు సాగుతుంటాయి. అంతేకాదు ఒక భవనం కట్టుకోవాలని చెప్పి మొదటి నుంచి ప్రయత్నాలు సాగాయి. కానీ ఇప్పటి వరకు ఆ భవనం కట్టుకోకపోవడం పట్ల ప్రతి ఒక్కరూ అంటే ఆవేదనగా ఉన్నారు. అంటే కనీసం మన సమావేశాన్ని అంటే మీటింగ్ వీళ్ళు పెట్టుకోవడానికి కూడా మళ్ళీ ఫిలిం ఛాంబర్కి వచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలనే దానిపైన వాళ్ళు స్పష్టంగా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసమే అంటే ప్రభుత్వం వద్దకు వెళ్ళి, ఇది భవనం కోసం ప్రభుత్వం స్థలం ఇస్తుంది, కానీ ప్రభుత్వం వద్దకు వెళ్ళి వాళ్ళను అడగాల్సిన పరిస్థితి ఉంటుంది, వాళ్ళతో చర్చలు జరపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ చేయకపోవడం పట్లనే కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి గెలిచేటువంటి వాళ్ళు మళ్ళీ అందరం కూర్చొని మాట్లాడుకుంటాం, ఖచ్చితంగా ఎవరైతే వస్తారో వాళ్ళతో ఈ పనులు మాత్రం చేయించుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. మొత్తంగా ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రెండు వర్గాలుగా ప్రస్తుతం విడిపోయినటువంటి పరిస్థితి కనపడుతోంది. వాళ్ళు ఖండిస్తున్నప్పటికీ కూడా సమస్యల విషయంలో ఏదే గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదని నరేష్ వర్గం విడిపోయి ఈసారి పోటీ చేస్తుంది. అధ్యక్షుడిగా నరేష్ కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రానికి 5-6 గంటలకి ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది తెలుస్తుంది. ఎవరు గెలిచినా ఓడిపోయినా అందరం కలిసి మూవీ ఆర్టిస్టుల సంక్షేమానికి పాటుపడతామని చెప్తూ ఉన్నారు.